హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 16th ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ కరెంట్ ఇష్యూస్, కరెంట్ జీకే కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అన్ని అప్డేట్స్ అవుతున్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీసీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. సో వీళ్ళు పర్టికులర్గా కొన్ని బ్యాచ్ కోర్సెస్లో కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందులో చదువుకోవాలనుకునే వాళ్ళకి అన్లాక్ 20 అనే పేరుతో 20% ఆఫర్తో ఏపీఎస్సీ, టీఎస్పీసీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 16th వరకు కూడా ఉండబోతుంది. దీనికి మన కోడ్ వాడాలండి. సో అదే EDUTECH10 అనే కోడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 7,650 రూపాయలు, బట్ ఈ కోడ్ వాడితే మీకు 6,120 రూపాయలకు వస్తుంది. అలాగే మీరు ఎన్ని వాటికి కోడ్ అప్లై చేస్తే అన్ని వాటికి కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చేసి 6 months దండి ఇది, అండ్ 12 months ఇది, అండ్ 24 months ఇది. చాలా ఆఫర్స్ ఉన్నాయి. అంటే దగ్గరగా వచ్చేసి 2,000, 3,000, 1,500 వరకు కూడా ఆఫర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకుంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ వచ్చేసి 16th ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరబోతున్నాయి. ఫిబ్రవరి 20th 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ SSC స్టాండర్డ్లో ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా వీకెండ్ మారదాన్ అండి, గ్రూప్ 4కి సంబంధించి ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరి 18th 7 AM ఉండబోతుంది. మొత్తం వచ్చేసి 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ స్పెషల్ వీకెండ్ మారదాన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రిలేటెడ్. అదేవిధంగా గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి వీకెండ్ మారదాన్ నిర్వహిస్తున్నారు ఆల్ ఏపీఎస్సీ, టీఎస్పీసీ ఆస్పిరెంట్స్కి. ఫిబ్రవరి 19th and 20th 7 AM ఉండబోతుంది. ఇక్కడ కూడా చాలా మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ మారదాన్ అయితే ఉండబోతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఫీచర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మ్యాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్లు, డౌట్ క్లియర్ సెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1,700 రూపాయలు అండి. బట్ కింద నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకున్నైతే EDUTECH10 అనే కోడ్. సో ఇక్కడ మీకు షో చేస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకుంటే 1,700 రూపాయలది 1,530 రూపాయలకి వస్తుందంటే 10% డిస్కౌంట్ 1 monthకి. అదే మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్ వరకు కూడా మన 10% ఆఫర్ అయితే అవైలబుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ, ట్రై చేయండి. గాయస్, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి నేను కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పిన్ చేస్తాను. ఎవరైనా ఒకవేళ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, వీడియో లింక్స్ కానీ, అండ్ లేదంటే PDFలు కానీ అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా నేను చెప్పిన బడ్జెట్కి సంబంధించి, అదేవిధంగా ఎకనామిక్ సర్వేకి సంబంధించిన PDF నేను అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అంటారు కదా, మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అంటారు, ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది? ఓకే, సో మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను క్వశ్చన్లోనే మెన్షన్ చేశాను, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అనమాట మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణలో జరుపుతారండి. మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర, దీన్ని ఇంకొకటి కూడా అంటారు, తెలంగాణ మహాకుంభమేళ అంటారు దీన్ని. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్ట్ అయింది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ రోజు నుండి, అంటే ఫిబ్రవరి 16th నుండే స్టార్ట్ అయింది. తాడ్వాయి అడవి జనసంద్రమైంది. యాక్చువల్గా ఆ తాడ్వాయి అడవిలోనే ఇది సెలబ్రేట్ చేస్తారు. భారతదేశంలో కుంభమేళ తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే అనమాట మన ఇండియాలో. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు 2 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో ఈ పండుగ జరుపుకుంటారనమాట. సో ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. యాక్చువల్గా 18 వరకు అంటున్నారు, ఎందుకంటే 3 డేసే కాబట్టి. కొన్ని పేపర్లో వచ్చేసి 19 అని మెన్షన్ చేశారు. ఎనీవే, అయితే మేడారం జాతర 2022కి సంబంధించి వివిధ కార్యక్రమాల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే 2.26 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. దీని ద్వారా అక్కడ పండగకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి దీని నిండే వాడతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక నేషనల్ ఫెస్టివల్, దీనికి జాతీయ గుర్తింపు ఉందన్నమాట ఈ పండగకి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పర్టికులర్ ఈ సమ్మక్క సారక్క జాతర గురించి ఫుల్ లెంత్ వీడియో, అంటే ఫుల్గా ఇన్ఫర్మేషన్తో రేపు 12 లేదా 1 గంటకి వీడియో అప్లోడ్ అవుతుంది మధ్యాహ్నం. చూడండి, మీకు క్లారిటీగా చాలా వరకు కరెంట్ జీకే కవర్ అవుతుంది, స్టాక్ జీకే కవర్ అవుతుంది, కరెంట్ అప్డేట్స్ కూడా కవర్ అవుతాయి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ వన్, ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నది అది. ఆన్సర్ చూసుకున్నట్టయితే రావి అండి. సో యూనివర్సిటీ ఆఫ్ యార్క్లో నిర్వహించబడిన అండ్ US నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్
వాళ్ళు ప్రచురించిన ప్రపంచ నదుల ఔషధ కాలుష్యంపై అధ్యయనంలో పారాసెటమాల్, నికోటిన్, కెఫిన్, మూర్ఛకు సంబంధించి మధుమేహానికి సంబంధించిన మందులు ఎక్కువగా ఈ వీళ్ళు లిస్టెడ్ చేసిన నదుల్లో కలుషితమయ్యాయి, ఆ మందులు ఎక్కువగా అందులో కనబడ్డాయి అనేసి ఈ యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వాళ్ళు నిర్వహించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం అయితే తెలవడం జరిగిందండి, ఈ స్టడీలో, ఈ అధ్యయనంలో. అయితే పాకిస్తాన్లోని రవి నది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదిగా వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత బొలీవియాలో ఉన్నది ఒకటినా, ఇథియోపియాలో ఉన్నది ఒకటినా అతి కలుషితమైన నదులుగా అయితే గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అక్కడ ప్రజలే వీటి ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పడం జరిగింది. సో యార్క్ యూనివర్సిటీ తన అధ్యయనంలో అన్ని ఖండాల్లో, మొత్తం మన ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్లో 104 దేశాల్లో 258 నదులు పరీక్షలు చేసింది. అందులో నుండి 1052 నమూనా సైట్లను పర్యవేక్షించింది. అందులో అత్యంత కలుషితమైన నదిగా ఈ రవి నది ఉంది. ఇది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్సీలో ఈ రవి నది అనేది ఉంది. అక్కడ ఈ పారాసిటమల్స్ వీటితోనే ఎక్కువగా కలుషితం అయిపోయింది అనమాట, ఔషధాలతో కలుషితమైంది అది. అండ్ ఐస్లాండ్, నార్వే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో నదులు అత్యంత పరిశుభ్రమైనవిగా ఉన్నాయని ఈ స్టడీ తెలిపింది. తర్వాత థర్డ్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్మన్ ఎవరు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే వినీత్ జోషి అండి. ఐఏఎస్ అయిన వినీత్ జోషి ఉన్నత విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్గా చైర్మన్గా ఆయనకి అడిషనల్గా బాధ్యతలు ఇచ్చారనమాట. అంటే అతను ఆల్రెడీ ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి అతనికి వేరొక సంస్థ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం అనేది అడిషనల్ బాధ్యత అని చెప్తాం. అడిషనల్, సో సెక్రటరీ కావచ్చు, అడిషనల్గా ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. అయితే వినీత్ జోషి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మణిపూర్ 1992 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అండ్ అతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క పాలక మండలిలో సభ్యుడు. అండ్ ఇంతకుముందు ఆ స్థానంలో మనోజ్ అహుజా ఉండేవారు అనమాట. ఆయన మే 12, 2020న సిబిఎస్ఈ చైర్మన్గా స్టార్ట్ అయ్యారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రత్యేక డైరెక్టర్గా కూడా పనిచేశారు ఆయన. అతను ఒడిశా క్యాడర్ సివిల్ సర్వెంట్కి చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ సిబిఎస్ఈ అనేది భారత జాతీయ స్థాయి విద్యా బోర్డు అండ్ భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఇది మన ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విద్యా బోర్డుల్లో ఒకటి. అండ్ ప్రజెంట్ మన దేశంలో అంతటా కూడా 25,000 కంటే ఎక్కువ స్కూల్స్ అండ్ విదేశీ దేశాలలో సుమారు 240 పాఠశాలలో సిబిఎస్ఈకి అనుబంధంగా పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన సిలబస్ని వీళ్ళ రూల్స్ని అనుగుణంగా అక్కడ నడిపిస్తున్నారు. అంటే 10th అండ్ 10+2ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్త్ వన్, మూడవ భారతదేశం మాల్దీవుల డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ 2022కి ఎవరు సహా అధ్యక్షులుగా ఉన్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అర్జున్ కుమార్ అండి. భారత రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్. సో ఇక్కడ అర్జున్ కుమార్ అని ఇచ్చాను, రాంగ్, అజయ్ కుమార్ అండి. అజయ్ కుమార్ ఆయనే ప్రజెంట్ మన ఇండియాకి డిఫెన్స్ సెక్రటరీ. మాల్దీవుల్లో మేజర్ జనరల్ అబ్దుల్ షమాల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. మేజర్ జనరల్ అయిన అబ్దుల్లా షమాల్ అతనితో కలిసి మూడవ భారతదేశ అండ్ మాల్దీవుల డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ 2022కి సహా అధ్యక్షుడిగా వ్యవహరించారనమాట అజయ్ కుమార్ గారు. అండ్ 2022 ఫిబ్రవరి 13 నుండి 14 వరకు మాల్దీవుల పర్యటనలో అయిన డీసీడీలో పాల్గొన్నారు. డీసీడీ మీన్స్ ఏంటండి? డీసీడీ మీన్స్ అనేది డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ అనమాట. తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వన్, 2020-21కి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సందీప్ బక్షి అండి. ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేస్తున్న సందీప్ బక్షి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ 2020-21కి గాను ఆ పర్టికులర్ అవార్డుని అయితే అందుకున్నాడు అనమాట. సో ఆయన వచ్చేసి ఐసిఐ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. ఓకేనా, అతని పేరు సందీప్ బక్షి, గుర్తుపెట్టుకోండి. అయితే సందీప్ బక్షి అక్టోబర్ 2018లో ఆ బ్యాంకులో ఎండీగా అండ్ సిఇఓగా బాధ్యతలు తీసుకున్నారనమాట. అయితే ఆయన ఆ బ్యాంకులో ప్రైవేట్ రంగ రుణదాత చుట్టూ తిరగడంలో, అంటే అందరూ ఆ బ్యాంకుని నమ్మడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. అండ్ 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి జ్యూరీ ఏకగ్రీవంగా ఈయన ఎన్నుకోవడం జరిగింది. ఈ జ్యూరీకి మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా నేతృత్వం వహించారనమాట. ఆయన నేతృత్వంలో ఆ కమిటీ ఆ అవార్డుకి ఈయన ఎంపిక చేసింది. తర్వాత వచ్చేసి 6th వన్ అండి, పైసా ఆన్ డిమాండ్ క్రెడిట్ కార్డ్ని అందించడానికి పైసా బజార్ మరియు ఏ బ్యాంకు మధ్య భాగస్వామ్యం కుదిరింది అంటే ఆర్బీఎల్ బ్యాంక్ అండి. ఓకే, సో క్లయింట్ క్రెడిట్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన పైసాబజార్.com క్రెడిట్ కార్డ్ అయిన పైసా ఆన్ డిమాండ్ని అందించడానికి
సో అంటే ఆర్బీఎల్ ద్వారా ఆ సర్వీసెస్ని అందించడానికి పైసా బజారు పైసా ఆన్ డిమాండ్ అనే కార్డుని అయితే ప్రారంభించింది. వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్డుని ప్రొవైడ్ చేస్తారు. పైసా బజార్ ప్లాట్ఫామ్లో క్రెడిట్ కార్డ్ పూర్తిగా పొందొచ్చు, అంటే ఆ వెబ్సైట్ ద్వారా క్రెడిట్ కార్డ్ పొందొచ్చు. సో ప్రెస్ లాంచ్ ప్రకారం ఆర్బీఎల్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డ్ అయితే డిజిటల్ ఆన్బోర్డింగ్ కోర్స్తో లైఫ్ టైం ఫ్రీగా ఇస్తారు. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్తో పాటు దాని ఉత్పత్తి సాధారణ ప్రైవేట్ తనిఖీ ఛార్జీల వద్దే ఒకే విధమైన క్రెడిట్ పరిమితిని ఉపయోగించి వాడుకోవచ్చు అనమాట. సో ఆర్బీఎల్ బ్యాంక్ నుండి ప్రైవేట్ లోన్స్ పొందే ఎంపికలు ఎవరైతే ప్రైవేట్ లోన్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డులు అయితే ఇస్తారు. తర్వాత 7th వన్, ఇండియా ఇటలీ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు 8వ సెషన్ ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రోమ్ అండి. సో రోమ్ అనేది తెలుసు కదా, రోమ్ అనేది క్యాపిటల్. అండ్ భారతదేశం ఇటలీ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు FOC అంటారు. దీని యొక్క 8వ సెషను రోమ్లో జరిగిందండి. ఇందులో ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాల యొక్క పూర్తి స్థాయి సమీక్షించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో అనౌన్స్ చేసింది. అయితే మన భారతదేశ బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రేనత్ సంధు నాయకత్వం వహించగా, ఇటలీ తరపున ఇటలీ ప్రతినిధి బృందానికి ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లోకా సడ్బూచి నాయకత్వం వహించడం జరిగిందనమాట. సో ఇరు దేశాలు ఆఫీసర్సు భారత్ అండ్ EU అంటే యూరోపియన్ యూనియన్ సంబంధాలపై చర్చలు జరుపుకోవడం జరిగింది. అండ్ ఈ ఇటలీ కానీ మన దేశం మధ్య రాజకీయము, వాణిజ్యము, ఆర్థిక, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ, హెల్త్, కాన్సులర్ అండ్ సాంస్కృతిక రంగాలలో ఇరు దేశాలు సహకారానికి సంబంధించిన విషయాలపై ఈ 8వ సెషన్లో వీళ్ళిద్దరూ కూడా చర్చించుకున్నారు. వీటి ద్వారా ఫ్యూచర్లో మన ఇరు దేశాలకి సహాయ సంప్రదింపులు అయితే ఉంటాయన్నమాట, పర్టికులర్ ఈ కేటగిరీస్లో. తర్వాత 8, హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే బిల్ గేట్స్ అండి. బిల్ గేట్స్ నెక్స్ట్ పాండమిక్ను ఎలా నివారించాలి, తెలుగులో యాక్చువల్గా నెక్స్ట్ పాండమిక్ను లేదా నెక్స్ట్ తరువాతి మహమ్మారిని ఎలా నివారించాలి తెలుగులో అంటాము. సో అదే ఇంగ్లీష్లో అనుకోండి, ఇంగ్లీష్లో అయితే హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్. ఓకే, ఈ పుస్తకాన్ని బిల్ గేట్స్ అయితే రాయడం జరిగింది. అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు అండ్ యూఎస్లోని నాఫ్ ప్రచురించనున్న ఈ పుస్తకం మే 3వ తారీఖున రిలీజ్ కాబోతోంది. అయితే ఆయన ఏం రాశారంటే, ఈ పుస్తకంలో మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఆయన కోవిడ్ సిచ్యువేషన్స్ టైంలో ఆయన ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ లేదా ఆయన విన్న ఇష్యూస్ కానీ ఎలా ఉన్నాయో వాటి గురించి ప్రస్తావిస్తూ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ పుస్తకంలో ఆయన పొందుపరచడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆయన బ్లాగ్ స్పాట్లో రాశారు. అండ్ అతను లాస్ట్ బుక్ ఫిబ్రవరి 2021లో రిలీజ్ అయింది. ఆ బుక్ పేరు వచ్చేసి హౌ టు అవాయిడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్, ది సొల్యూషన్స్ వీ హ్యావ్ అండ్ ది బ్రేక్ త్రూ వీ నీడ్ అనే పుస్తకాన్ని ఆయన రాశారు లాస్ట్గా. ఇప్పుడు వచ్చేస్తే అతని లేటెస్ట్ బుక్. అయితే విలియం హెన్రీ గేట్స్ III అతని పేరు యాక్చువల్గా, ఆయన బిల్ గేట్స్ అంటారు. ఒకప్పుడు వచ్చేసి విలియంలో విల్ ఉంటుంది కదా, దాన్ని బిల్గా పలకడం స్టార్ట్ చేయడంతో ఆయనకి బిల్ గేట్స్ అని పేరు వచ్చింది. యాక్చువల్ నేమ్ అయితే అతని పేరు విలియం హెన్రీ గేట్స్ III. అతను ఒక అమెరికన్ వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ పెట్టుబడిదారుడు, రచయిత, పరోపకారి అంటే ఉపయోగపడే పనులు చేసే వ్యక్తి అనమాట. అతను చిన్ననాటి స్నేహితుడైన పాల్ అల్న్స్తో కలిసి మైక్రోసాఫ్ట్కి ఆయన సహవ్యవస్థాపకుడే ఉండడం జరిగింది. తర్వాత 9 దేశంలో అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని భారత రైల్వే ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. క్రీడాకారులకు అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయానికి అనుగుణంగా రైల్వే మంత్రిత్వ శాఖ భారతీయ రైల్వేలోని రెజ్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచ స్థాయి రెజ్లింగ్ అకాడమీని త్వరగా అందించడానికి కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించింది. భారతీయ రైల్వేలో అడ్వాన్స్డ్ రెజ్లింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనే నిబద్ధతను నెరవేర్చే ప్రయత్నంలో ఢిల్లీలోని కిషన్గంజ్లో ఈ కొత్త అకాడమీని అయితే ఏర్పాటు చేయబోతుందన్నమాట. దాని పనికి సంబంధించిన అన్ని విషయాలకి మంజూరు అయితే చేసింది. ఈ అకాడమీని ఏర్పాటు చేయడానికి 30.76 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ రెజ్లింగ్ అకాడమీ మన ఇండియాలో అతి పెద్దది కాబోతుందండి. అండ్ అధునాతన అంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉంటుంది ఇది. అండ్ ఇది ఫ్యూచర్లో చాలామంది కొత్త రెజ్లర్లను ఛాంపియన్గా మార్చడానికి అవకాశం కల్పిస్తుందన్నమాట. అండ్ మన దేశంలో రెజ్లింగ్ను ప్రోత్సహించడంలో జాతీయ రహదారు కీలక పాత్ర పోషించాడు. మరియు గుర్తుపెట్టుకోండి, దేశంలో రెజ్లింగ్ను ప్రోత్సహించడంలో జాతీయ రవాణాదారు కీలక పాత్ర పోషించాడు. మరియు భారతదేశంలో చాలామంది రెజ్లర్లు ఉన్నారనమాట. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. మన దేశంలో చాలామంది రెజ్లర్లు ఉన్నారు. అయితే చాలామంది పాపులర్ అయిన రెజ్లర్స్ అందరూ కూడా
ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తున్నవారు లేదా ఇండియన్ రైల్వేకి చెందినవారే. ఒలింపిక్స్లో భారతదేశం సాధించిన రెజ్లింగ్లో అత్యంత పథకాలు భారతీయ రైల్వే నుండే వచ్చాయి. సునీల్ 2008 మరియు 2012లో, సాక్షి మాలిక్ 2016లో, రవికుమార్ మరియు బజరంగ్ 2020లో, టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత రైల్వేకి చెందిన క్రీడాకారులు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అండ్ భారతదేశం సాధించిన 7 పతాకాల్లో 2 క్రీడాకారులు భారతీయ రైల్వేకి చెందినవారే. కాబట్టి ఇలాంటి అకాడమీ పెట్టి ఇంకా అలాంటి వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేయాలనేది వీళ్ళ టార్గెట్. తర్వాత 10, ప్రస్తుతం భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్న నగరాల పేరు మార్చడానికి, సూచనలను ఆహ్వానించడానికి పోర్టల్ను ప్రారంభించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం అండి. సింపుల్గా చెప్తాను చూడండి. సో ఆ అస్సాం రాష్ట్రంలో ఉండే పేర్లు, జిల్లాల పేర్లు కావచ్చు, నగరాల పేర్లు కావచ్చు, ఏమైనా ఊర్ల పేర్లు ఏవైతే ఉంటాయో సో అవి భారత నాగరికతను కానీ, సంస్కృతికి విరుద్ధంగా కానీ, లేదా ఏ కులాన్ని లేదా ఏదో వర్గాన్ని కించపరిచేలా ఉండకుండా ఉండేలా సో మంచి పేర్లను సూచించాలని అస్సాము ఒక కొత్త పోర్టల్ని అయితే ప్రారంభించనున్నట్లుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించడం జరిగింది. తర్వాత 12 అండి, 2022 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహిస్తోంది అంటే మలేషియా అండి. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ 2022 మలేషియాలోని షా ఆలంలో జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 15 స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 20 వరకు జరుగుతుందన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ గైహాజరులో అంటే అటెండ్ కాలేదు. భారత యువ షట్లర్ లక్ష్య సేన్ నాయకత్వం వహిస్తున్నారనమాట. పివి సింధు, సైనా నెహ్వాల్ గైహాజరు అంటే అటెండ్ కాకపోవడంతో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు మాలవిక బన్సోద్ నాయకత్వం వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత వచ్చేసి 12 అండి, పుంగునూరు జాతి పాడి ఆవు పేరుతో భారత పోస్టల్ శాఖ స్టాంపును విడుదల చేసిందండి. చేయనుంది కాదు, చేసింది ఈరోజే. శాసనాల ప్రకారం ఈ జాతి ఆవులను ఎప్పుడు గుర్తించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే క్రీస్తు శకం 610. దేశ ప్రసిద్ధిగాంచిన పొంగనూరు జాతి పాడి ఆవు పేరుతో పోస్టల్ శాఖ స్టాంపును రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని పోస్టల్ శాఖ అధికారులు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా చెప్పారు వాళ్ళు, భారత ప్రభుత్వం. అండ్ ఈ నెల 16న పోస్టల్ స్టాంపును పొంగనూరులో రిలీజ్ చేశారు. దీనిపై పలువురు హర్షం కూడా వ్యక్తం చేశారు. పొంగనూరు జాతి ఆవులను క్రీస్తు శకం 610వ సంవత్సరంలో గుర్తించినట్లుగా శాసనాలు చెప్తున్నాయి. బాణులు అండ్ నోలంబులు, వైదంబ చోళ ప్రభువులు పొంగనూరు ఆవును పోషించేవారు. పొంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పొంగనూరు ఆవులు ఎక్కువగా ఉండేవి. అండ్ ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాలో 70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారనమాట. అండ్ దీనికోసం మిషన్ పొంగనూరు కూడా స్టార్ట్ చేశారు. అండ్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా 200 ఆవులను పరిరక్షణ కూడా చేస్తున్నారండి, పొంగనూరు ఆవులని. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ ఇవి అంతరించిపోతున్నాయి. తర్వాత 13, భారతదేశంలో సెమీ కండక్టర్ల తయారీకి జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి వేదాంత ఏ కంపెనీతో జతకట్టిందంటే ఫాక్స్కాన్. మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీ కోసం జాయింట్ వెంచర్, జేవీ మీన్స్ జాయింట్ వెంచర్ అంటే 2 కంపెనీలు కలిసి ఒక కంపెనీని నిర్వహించడం అన్నమాట. అయితే ఈ జాయింట్ కంపెనీని ఏర్పాటు చేయడానికి తైవానీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ హోన్హై టెక్నాలజీ గ్రూప్, ఫాక్స్కాన్ అని పిలుస్తారు దీన్ని. దీంతో టైఅప్ అయితే కావడం జరిగిందనమాట వేదాంత. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం ద్వారా మన ఇండియాలోనే సెమీ కండక్టర్లు తయారు చేస్తారు, వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోకుండా. అండ్ విత్ ఫాక్స్కాన్ టెక్నాలజీతో. తర్వాత 14, నీతి ఆయోగ్ ఫిన్టెక్ ఓపెన్ హ్యాకథాన్ను ఏ సంస్థతో కలిసి ప్రారంభించనుంది? నీతి ఆయోగ్ ఫిన్టెక్ ఓపెన్ హ్యాకథాన్ను ఏ సంస్థతో కలిసి ప్రారంభించనుంది అంటే ఫోన్పే అండి. ఫోన్పేతో కలిసి నీతి ఆయోగ్ ఫిన్టెక్ ఓపెన్ హ్యాకథాన్ను ప్రారంభించనుందండి. ఈ హ్యాకథాన్ మన ఇండియాలో ఉండే వేరు ప్రాంతాల నుండి వేరు ఆవిష్కర్తల్ని, డిజిటల్ సృష్టికర్తలు మరియు డెవలపర్లను ఆలోచింపజేయడానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది అనమాట, కొత్త క్రియేటర్లకి. అండ్ ఇది ఫిన్టెక్ ఎకోసిస్టమ్ కోసం పాత్ బ్రేకింగ్ సొల్యూషన్స్ను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి చివరి తేదీ ఫిబ్రవరి 23 మరియు తుది ఎంట్రీలు సమర్పించడానికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 వరకు కూడా అవకాశం ఉంది. ఈ హ్యాకథాన్ విజేతలకు ఈ నెల 28న ప్రకటిస్తారు. దాని ద్వారా ఈ పర్టికులర్ ఫిన్టెక్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం కొత్తగా స్టార్టప్ పెడితే కొత్త ఇన్వెస్టర్లని లేదా కొత్త డెవలపర్లని, కొత్త వ్యక్తులని పరిచయం చేసుకొని మన బిజినెస్ని పెంచుకోవచ్చు అనమాట. తర్వాత 15, IPL 2022లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు అంటే శ్రేయస్ అయ్యర్. 2022 IPLలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అయితే ఉంటాడని ఆ టీం యాజమాన్యం అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. గత IPLలో
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శ్రేయస్సు ఈసారి మెగా వేలంలో కోల్కతా జట్టు సొంతం చేసుకుంది. ఎంత ఇచ్చంటే 15.25 కోట్లు అయితే కేటాయించి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకసారి మనం క్విక్ రివ్యూ చేద్దాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం లేదా సమ్మక్క సారక జాతర ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయిందంటే తెలంగాణ. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నది ఏంటంటే రావి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్మన్ ఎవరు అంటే వినీత్ జోషి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మూడవ భారతదేశం లేదా మాల్దీవులు డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ 2022కి ఎవరు సహాధ్యక్షులుగా ఉన్నారంటే అజయ్ కుమార్. అండ్ 2020-21 బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే సందీప్ బక్షి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే పైసా అండ్ డిమాండ్ క్రెడిట్ కార్డుని అందించడానికి పైసా బజార్ మరి ఏ బ్యాంక్ మధ్య భాగస్వామ్యం కుదిరిందంటే ఆర్బీఎల్ బ్యాంకు. ఇండియా ఇటలీ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు 8వ సెషన్ ఎక్కడ జరిగిందంటే రోమ్ అనమాట. తర్వాత హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే బిల్ గేట్స్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే దేశంలో అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని భారతీయ రైల్వే ఎక్కడ ఏర్పాటు చేయనుందంటే ఢిల్లీ. తర్వాత ప్రస్తుతం భారతీయ సంస్కృతి విరుద్ధంగా ఉన్న నగరాల పేరును మార్చడానికి సూచనలు ఆహ్వానించడానికి పోర్టల్ను ప్రారంభించాలని ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుందంటే అస్సాము. తర్వాత వచ్చేసి 2022 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో ఏ దేశం నిర్వహిస్తుందంటే మలేషియా. పుంగనూరు జాతి పాడి ఆవు పేరుతో భారత పోస్టల్ శాఖ స్టాంపును విడుదల చేసింది. శాసనాల ప్రకారం ఈ జాతి ఆవులు ఎప్పుడు గుర్తించారంటే క్రీస్తు శకం 610లో. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో సెమీ కండక్టర్ల తయారీకి జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయడానికి వేదాంత ఏ కంపెనీతో జతకట్టింది లేదా టైఅప్ అయింది భాగస్వామ్యం కుదుర్చుకుందంటే ఫాక్సాకాన్. నీతి ఆయోగ్ ఫిన్టెక్ ఓపెన్ హ్యాక్దాన్ని ఏ సంస్థతో కలిసి ప్రారంభించిందంటే ఫోన్పే. తర్వాత ఐపీఎల్ 2022లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రేయస్ అయ్యారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.